క్యూబా ఇప్పుడు ఆ దేశం అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది. కానీ ఇది ప్రకృతి ఇచ్చిన చీకటి కాదు, ఒక అగ్రరాజ్యం పక్కాగా గీసిన యుద్ధతంత్రం. ఇరాన్ తర్వాత మా తదుపరి లక్ష్యం క్యూబానే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రకటన చేసిన కొద్ది గంటల్లో క్యూబాలో విద్యుత్తు లైట్లు ఆగిపోయాయి, చమురు ట్యాంకులు ఖాళీ అయ్యాయి, ప్రజల గుండెల్లో వణుకు మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు మిగేల్ డియాజ్ కానెల్ పీఠం దిగాల్సిందేనని చెప్పి అమెరికా షరతు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అసలు క్యూబాలో ఏం జరుగుతోంది? ఇది కేవలం పవర్ కట్ మాత్రమేనా, లేక ఒక దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి అమెరికా ఆడుతున్న గ్లోబల్ పవర్ గేమా? ఆపరేషన్ కరేబియన్పై ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. హవానా వీధులు ఒకప్పుడు ఇంద్రధనుసుల రంగులమయంగా ఉండేది. సంగీత పారవశ్యంతో నిండి ఉండే ఈ నగరం ఇప్పుడు శ్మశాన వాటికను తలపిస్తుంది. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో క్యూబా అంధకారంలో మునిగిపోయింది. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు ఆగిపోతున్నాయి, ఆహారం కుళ్ళిపోతుంది, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పగూలాయి. కానీ ఈ చీకటి వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు, ఇది అమెరికా ప్రయోగించిన ఎనర్జీ వెపన్. చమురు సరఫరాను అడ్డుకొని ఆర్థికంగా ఉరితాడు బిగించి ఒక దేశాన్ని మొకాళ్లపైకి తెచ్చే వ్యూహం ఇది. నేను ఏమైనా చేయగలను, క్యూబాను నా నియంత్రణలోకి తెచ్చుకునే గౌరవం నాకు దక్కాలి. ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన హెచ్చరికలు. పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో క్యూబాలో చూస్తే తెలుస్తోంది. ట్రంప్ తన రెండో విడత పాలనలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ వైపు తన క్షిపణులను గురిపెట్టి విధ్వంసం సృష్టిస్తున్న ఆయన ఇప్పుడు తన సొంత తీరానికి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబాపై కన్నేశారు.